ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం ఏం పెట్టిరు భయ్య. అసలు ముగ్గురికి 3 మల్టీ స్టార్ హీరోల్ని సరైన రేంజ్లో అసలు బ్యాలెన్స్ చేసి చూపెట్టారని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% కూడా డిసప్పాయింట్ కాలేదు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బెల్లంకొండ గారికి పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం మెయిన్ హైలైట్ భయ్య. ఓవరాల్గా మూవీ మొత్తంలో లాస్ట్ ఇది ఒక్కటి మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్తా. కానీ సెకండ్ హాఫ్లో నారా రోహిత్ గారిని కాస్త నెగిటివ్ ఇంపాక్ట్లో చూపెట్టారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం అది రైటే అని చెప్తా. కానీ ఓవరాల్గా ఒకటే ముక్కలో చెప్పాలంటే భయ్య, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ని తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ఆ విలన్ రోల్ యాక్టింగ్ ఏంది భయ్య, అసలు క్రూరత్వంగా అసలు కిరాక్ లెవెల్లో చూపెట్టారని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మంచు మనోజ్కి బెల్లంకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఫైట్ సీన్స్ టక్ ఆఫర్ ఉన్నాయి భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఇది పెద్దదే అవుతుంది. ఇది భైరవ ఇదొక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇదొక ఛానల్ తర్వాత ఒక మళ్ళీ ముగ్గురికి కంబ్యాక్ అని చెప్పొచ్చు హీరోలకి. ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఎక్కడ కూడా మనకు తగ్గకుండా ముగ్గురు హీరోలు చాలా పోటీ పడి కష్టపడ్డాడు. అంటే ఇక్కడ డైరెక్టర్ ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన వల్లనే ఇప్పుడు ఆయన డిజైన్ చేసుకుని కాబట్టి సినిమా ఇంత బాగా వచ్చింది. అంటే ముగ్గురికి క్యారెక్టర్ తగ్గట్టు ముగ్గురికి డిజైన్ చేసిండు, అంతా బాగుంది. మనోజ్ అన్న కానీ, మన బెల్లంకొండ సాయి గారు కానీ, నానా రోహిత్ గారు ముగ్గురికి యాక్టింగ్లో మంచిగా చూపించిండు. అంటే ఇలాంటి సినిమా వల్ల వాళ్ళ లైఫ్లో మళ్ళీ వస్తారు కదా ముగ్గురికి. అంతమంది కథ స్టోరీ అంత బాగా వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎంత కష్టపడ్డాడో సినిమా కూడా అంత బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే తీసుకున్నా, ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ సినిమా ఒక నిజంగా చెప్తున్నా అన్న మనోజ్ అన్న సారీ మన బెల్లంకొండ సాయన, నీకు ఈ సినిమాకి ఒక నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, చరిత్రలో నిలిచిపోతుంది. ఇది సూపర్ 5కి 5 ఇస్తా. చాలా బాగా నటించారు. అంటే ఇద్దరు క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్గా ఉండేది. అంటే మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఒక ఆడదాని కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, అన్నదమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే చివరికి ఆడదాని మీద దగ్గరికి తీసుకొచ్చారు ఈ సినిమా కూడా. బట్ ఆడదాని వల్ల రాజ్యాలు పోనీ డబ్బు వల్ల కూడా అన్నదమ్ముల మధ్యన చిచ్చులు అనేదని తెలియజేస్తారు, మనం అర్థం అయిపోద్ది. సో ఇలాంటి స్టోరీలు చాలా చూసా ఉన్నా. బట్ స్క్రీన్ ప్లేతో కొంచెం ఎలివేషన్స్తో, మాస్ ఫైట్స్తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట. ఇందులోనే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ యావరేజ్ కనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు. ఇంటర్వెల్ ఫైట్లో అయితే శ్రీనివాస్ గారు తాండవం చూస్తారు. ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్లు నిజంగా సూపర్ అనమాట. అదే క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. అంటే స్కోప్ అయితే అందరికీ ఉంది. అంటే నారా రోహిత్ గారికి కాబట్టి హైలైట్స్ ఏంటంటే మంచి మనిషి గారి క్యారెక్టర్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ ఇద్దరి మధ్య జరిగే ఒక మావుతోటలో ఫైట్ ఉంటుంది. నిజంగా హైలైట్ సినిమా. నిజంగా ఆ ఫైట్ అయితే నిజంగా నారా రోహిత్ గారు చేస్తారు, సూపర్ అనమాట. అలాగే ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. నిజంగా గూజ్ బంప్సే నిజంగా. అందుకనే సినిమా ఒక హిట్గా చెప్పుకొచ్చానా. ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అదితి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్లో కొంచెం స్లో అనిపించిన, మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మల్టీ స్టార్ మూవీస్కు ఇంకా ప్రాణం పోసింది. భైరవం ఈ ముగ్గురికి ఏది అసంభవం. ప్రేక్షకులు చేయాలి గారంభం, తెరపై చూడాలి వీళ్ళ విధ్వంసం. నిజంగా అండి మల్టీ స్టారర్ మూవీస్కి గౌరవం పెంచారు. నిజంగా ఇద్దరిని హ్యాండిల్ చేయడమే టఫ్, ముగ్గురిని హ్యాండిల్ చేశారు. అంతకుముందు కొన్ని మూవీస్ వీళ్ళు ముగ్గురిని కొంచెం అంతగా సక్సెస్ లేవు. వాళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ ఈయన ఆకలి తీసుకున్నాడు. నిజంగా విజయ్ గారికి అంతే తక్కువ సమయంలోనే ఆ డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్ అయితే బీభత్సం. అది నిజంగా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా ఆ సాంగ్ ఈ మూవీ చూసాక నిజంగా ఆమెకైతే ఆఫర్లు క్యూ అనుకుంటా, అలా ఆ సాంగ్ అంత కుమ్మేసింది. నిజంగా ఏ హీరోకి ఎక్కువ నిడివి అని అడుగుతున్నారు. నిజంగా తక్కువ నిడి అనిపించినా తక్కువ నిడి పడిన వాళ్ళు ఆ సీన్ బాగా చేశారు. ఆ తక్కువ నిడి అనే ఫీల్ రాదు. ముగ్గురికి ఈక్వల్ పార్ట్ ఉంది. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కుటుంబ విలువలని బాగా చూపెట్టారు. కొంచెం యాంగ్రీ, నిజంగా బీజిఎం అయితే బీభత్సం కుమ్మేసింది. ఒక కుటుంబంలో ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్కు ఇద్దరిని కొంచెం మేనేజ్ చేయడం, ఇద్దరిని వాళ్ళ దగ్గర పని చేస్తూ నిజంగా సూపర్గా అనిపించింది. హీరోయిన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మల్టీ స్టారర్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే చాలామంది హీరోస్ మనం చూస్తుంటాం, కొంచెం వాళ్ళ ఈగో వల్ల ఇంకా ఏదో మామూలు అది కామన్ ఉండే ఉంటుంది ఈ వర్క్లో ఉండే ఇది, దానివల్ల అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్. కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం. వాళ్ళు చేయడం
పెద్ద విషయం. ఈయన ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద దాన్ని నిలుపుకున్నాడు. ఇంకా మనం హ్యాపీ అవ్వాలి నిజంగా. సారీ, శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయి పల్లవి, ఒకే ముక్కలు చెప్పాలని ఇంకో సాయి పల్లవి అనమాట. యాక్టింగ్లో కానీ మాస్, ఆ డైలాగ్లో కానీ, ఆ డాన్స్లో అయితే చాలా మ్యాజిక్గా మంచి మంచి స్టెప్లు కూడా చాలా ఈజీగా వేసేసింది అనమాట. సో ఓవరాల్గా ఒక భైరవం సినిమా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ ఒక హిట్గా ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి. ముగ్గురులో డామినేషన్ అంటే మనోజ్ గారు డామినేట్ చేశారు అనిపించింది. అంటే అందరిది సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నా ఏమో ఆయన బేస్ వాయిస్ కానీ ఆయన యాక్షన్ కానీ కొంచెం స్క్రీన్కి ఫుల్ కవర్ చేసుకుంటూ ఆయన కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. బట్ సాయి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ అనమాట. గుళ్ళో ఏదైతే పూజకి డ్యాన్స్ చేసే సీక్వెన్స్ ఉంటుందో అదైతే అదిరిపోయింది నిజంగానే. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయని సీక్వెన్స్. ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్. సూపర్ ఉంది, చాలా బాగుంది. అందరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాబ్ ఫ్యాన్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఎంజాయ్ చేసాం. మేము ఫ్రెండ్స్తో వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్లో సీన్స్ కట్ చేశారు కానీ చాలా బాగుంది. ఒక సాంగ్, కొన్ని సీన్స్ కట్ చేశారు. మంచు మనోజ్ గారి విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్గా యాక్ట్ చేయడం చాలా అందరికీ నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ బి పీపుల్ చూసే ఇలాంటి సినిమాలో కూడా అందరూ మాతో పాటు అందరూ విజిల్స్ వేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలివెన్సెస్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది. స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుందండి. 3.5 ఇస్తామండి. దేవుడికి రిలేటెడ్ స్టోరీ కాబట్టి డివోషనల్ సాంగ్స్, డివోషనల్ రిలేటెడ్ ఫైటింగ్స్ ఉన్నాయండి. సో సినిమా అయితే మంచిగా వచ్చిందండి. అందరు కలిసి చూడండి, సినిమా అయితే బాగుందండి. ముగ్గురు హీరోలు బాగా చేశారు. ముగ్గురు హీరోస్ ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, వాళ్ళ ఫైటింగ్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశారు. మెయిన్గా నారా రోహిత్ గారివి బాగా, ఆయన అసలు ఇలాంటి క్యారెక్టర్ చూడడంలో అసలు నారా రోహిత్ ఫ్యాన్స్ మాత్రం చాలా. ముగ్గురు ఆ లెవెల్గానే చేశారు. అట్లా ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అవేం లేదు, ముగ్గురు బాగా చేశారు. కానీ నారా రోహిత్ మాత్రం మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్, ఆయన ఎప్పుడు అలా మాసియస్ట్ క్యారెక్టర్లో చూడలేదు. ఆయన ఎలివేషన్స్ కానీ ఎక్కువేం లేదు, మొత్తం ముగ్గురు అంటే ఓవర్గా ఏం లేదు. ముగ్గురు ఒక గుడి దాని మీద అంత అంటే చెప్పలేని పాయింట్స్ అన్నీ. ఇంతకుముందు స్టోరీ కానీ చూపించడం ఎలివేషన్స్, డైరెక్టర్ గారు మొత్తం అంతా మెయిన్గా బీజియం కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. అన్న నారా రోహిత్కి అయితే అసలు మంచిగా అంటే ఆయన్ని మాత్రం మనం కొత్తగా చూస్తాం, అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. మనోజ్ గారి గురించి, శ్రీనివాస్ గురించి తెలిసిందే కాబట్టి మనకి మాసియస్ట్ రోల్స్ చూసాం కాబట్టి నారా రోహిత్కి మాత్రం నెక్స్ట్ నుంచి మాసియస్ట్ కంబ్యాక్స్ కానీ అవి కానీ ఇవ్వాలన్నాం.